హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ అండ్ ఆల్సో నేను కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకున్నాను అనమాట. హెయిర్ ఆయిలింగ్లో కానీ నా లైఫ్ స్టైల్లో కానీ అవన్నీ ఏంటో ఈ వీడియోలో అయితే మీకు చెప్తా అనమాట. ఫస్ట్ రెడ్ ఆనియన్స్ అయితే తీసుకోండి. మన ఇండియాలో ఆల్మోస్ట్ రెడ్ ఆనియన్సే ఉంటాయి, బట్ ఇక్కడైతే వైట్ కూడా ఉంటాయి అనమాట. సో అందుకని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను రెడ్ అని చెప్పేసి. వాటిని పీసెస్గా కట్ చేసేసి మంచిగా పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఇక్కడ 2 ఇంగ్రీడియంట్స్ కావాలి. 1 మేథీ సీడ్స్ అండ్ కలోంజీ సీడ్స్. కలోంజీ సీడ్స్ని నల్ల జీలకర్ర అని కూడా అంటారు. మీకు ఏ కిరాణా షాప్స్లో అయినా ఆరెల్స్ గ్రాసరీ స్టోర్స్లో అయినా ఎక్కడైనా దొరుకుద్ది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే రెండింటిని కలిపి గ్రైండ్ చేయొద్దు, బికాస్ అంత బరకగా వస్తుంది అనమాట. సపరేట్గా చేసుకుంటే బెస్ట్ ఫైన్ పౌడర్ వస్తుంది, బికాస్ కొంచెం మేథీ టైం ఎక్కువ తీసుకుంటుంది గ్రైండ్ అవ్వడానికి. కలోంజీ త్వరగా అయిపోద్ది అనమాట. సో అందుకని సపరేట్గా గ్రైండ్ చేసుకుంటే బెస్ట్. తర్వాత కలిపేసుకోండి. దాంట్లో ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా ఇది పక్కన పెట్టేసుకోండి. అండ్ కొంచెం బేస్ బాగా థిక్గా ఉన్న వెజల్ని అయితే తీసుకోండి, బికాస్ ఆయిల్ చాలాసేపు మరగాలి కదా మనకి. అందుకని చెప్పేసి పల్చగా ఉంటే ఏమవుతుంది అంటే త్వరగా మరిగిపోయి ఆనియన్లో కానీ మేతి వీటిల్లో ఉన్నది త్వరగా ఆయిల్లో ఇన్ఫ్యూజ్ అయితే అవ్వదన్నమాట. సో తక్కువ అంటే లో ఫ్లేమ్లో ఎక్కువసేపు మరిగితే మంచిదన్నమాట. ఆయిల్ మాడిపోయి దాని స్మెల్ మారకూడదు అనమాట. సో అది మెయిన్గా. సో అందుకని కింద కొంచెం థిక్గా ఉన్నది తీసుకుంటే బెస్ట్. సో ఇక్కడైతే నేను కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ ఈ 3 ఆయిల్స్ తీసుకుంటున్నాను. ఇది అంటే మీరేమైనా డిఫరెంట్ ఆయిల్స్ వాడితే కొంచెం చూసుకోండి. నాకైతే ఐడియా లేదు బేసిక్గా వాటి కుకింగ్ టైం ఏంటి అని చెప్పేసి. అట్లా కొంతమంది మస్టర్డ్ ఆయిల్స్ అట్లా కూడా వాడతారు కదా. సో నాకైతే అసలు ఐడియా లేదు వాటి గురించి. అండ్ క్యాస్టర్ ఆయిల్ అయితే చాలా కొంచెం వేస్తాను, ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ అంత బాయిల్ అవ్వటం అక్కర్లేదన్నమాట. అండ్ ఆల్సో మనం పల్ప్ని అంటే ఇదంతా తర్వాత ఫిల్టర్ చేసేస్తాం కదా, సో మోస్ట్లీ పోతుంది అని చెప్పేసి లాస్ట్లో యాడ్ చేస్తాను. మీకు ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది అది కూడా. అండ్ ఇక్కడ ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఆనియన్ పేస్ట్ వేసేయండి. ఆనియన్ పేస్ట్ వేసేసి కొంచెం అంటే ముందు చెప్పా కదా, లో ఫ్లేమ్లోనే కొంచెం టైం తీసుకుని అట్లా ఉంచితే ఇట్లా బాయిల్ అవుద్దనమాట. మీకు ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. ఈ క్వాంటిటీ అంటే ఈ మెజర్మెంట్స్ అవి కూడా అప్రాక్సిమేట్గా వేస్తాను. నేనైతే 2 to 3 మంత్స్కి ఒకసారి చేసేసుకుంటా ఆయిల్. పద్దాకా ఏం చేసుకుంటామని చెప్పేసి చేసుకుని పెట్టుకుంటా, బాగానే ఉంటుంది. అదే చెప్తున్నా, ఆనియన్ అనేది మంచిగా కుక్ అవ్వాలి. పచ్చిగా ఉండి అట్లా అయితే ఆయిల్ ఖచ్చితంగా పాడైపోతుంది. అంటే పైన ఫంగస్ రావటం అట్లా జరుగుద్ది అనమాట. సో అందుకని కొంచెం ఓపిక్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు దగ్గరే ఉండి కలుపుకుంటూ అట్లా చేసుకుంటే ఆనియన్ కూడా మంచిగా అయ్యి బ్లాక్గా మారిపోద్ది. మీకు తెలుస్తుంది అనమాట. దాని ఇది చూస్తే మీరు ఈ వీడియోలో కూడా చూస్తారు, ఎట్లా ఆ ఆనియన్ టెక్స్చర్ అనేది ఎట్లా అవుతుంది అని చెప్పేసి. కొంచెం ఎట్లా అంటే పొడిగా అట్లా అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఆనియన్ అయినట్టు. అదర్వైజ్ స్మెల్ అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా. అండ్ ఆల్సో ఈ ఆయిల్ కొంచెం మీరు ఫస్ట్ టైం యూస్ చేస్తున్నట్టయితే ఫస్ట్ కొంచెం క్వాంటిటీ చేసుకోండి. బికాజ్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి ఆనియన్ స్మెల్కి హెడేక్స్ బాగా వచ్చేస్తాయని నేను ఇట్లా సోషల్ మీడియాలోనే వింటూ ఉంటాను. అందుకని చెప్పేసి కొంచెం. అండ్ ఆల్సో స్మెల్ అయితే చాలా బ్యాడ్గా వస్తుంది, ముందే చెప్తున్నాను. ఆనియన్ కదా, సో దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. నేనైతే ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు అసలు పడేద్దాం అనుకున్నా అనమాట. అంత వియర్డ్ స్మెల్ వచ్చింది, బట్ తర్వాత ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. అండ్ అట్లా అయిపోయినాక నేను మార్నింగ్ చేశాను. ఆల్మోస్ట్ 5 to 6 అవర్స్ అట్లా వదిలేసా, బికాజ్ ఆయిల్లోకి ఇంకా ఇన్ఫ్యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ ఈవినింగ్ ఇంకా మంచిగా ఫిల్టర్ చేసేసాను అనమాట. సపరేట్ చేసేసాను ఆయిల్ని. అది ఉంచుకునే వాళ్ళు ఉంచుకోవచ్చు, బట్ అది గ్రేట్ ఆప్షన్ అని నేను అనుకోను. ఎందుకంటే ఆయిల్ చేసుకున్నప్పుడు మొత్తం ఫ్లోర్ మీద పడుతుంది అండ్ పిల్లోస్ మీద, మనకి కూడా నెక్ మీద, షోల్డర్ మీద అట్లా పడుతూనే ఉంటుంది, బికాజ్ అది ఎండిపోయి పొడి ఉంటుంది కదా. సో అందుకని ఫిల్టర్ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్. అండ్ చెప్పా కదా, మిగిలిన క్యాస్టర్ ఆయిల్ కూడా కలిపేసి మంచిగా కలిపేసుకోండి. అండ్ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సన్ అనమాట. సన్కి ఖచ్చితంగా 1 to 2 days మొత్తం మనం దేంట్లో
ఫిల్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇట్లానే ఒక దాంట్లో పెట్టుకొని పెట్టుకోవచ్చు. అండ్ నేనిక్కడ ప్లాస్టిక్ వాడుతున్నాను. లైక్ నా దగ్గర గ్లాస్ అయితే లేదనమాట. గ్లాస్ అయితే బెస్ట్ ఆప్షన్ ఇంకా. బట్ నా దగ్గరైతే లేదు. సో, మీ దగ్గర ఏమన్నా గ్లాస్ జార్స్ అట్లా ఉంటే ఆహ్, గ్లాస్‌లో పెట్టుకుంటే చాలా మంచి ఆప్షన్ అదైతే. సో, అది ఇట్లనే 2 డేస్ అయితే ఉంచేస్తా అనమాట. ఆహ్, అంటే సన్‌కి వింటర్స్‌లో అయితే మరి చూడండి. సో, ఇంక నేను లైక్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు ప్రీహీట్ అయితే చేసుకోను ఆల్రెడీ నేను. షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశా కదా! కొంచెం హెయిర్ కేర్, హెయిర్ ఆయిలింగ్ గురించి అట్లా. సో, ఇప్పుడైతే ముందు చూపిచ్చేసా కదా! హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్. ఇప్పుడు ఆయిలింగ్ ఎట్లా చేసుకుంటానో చూపిస్తాను. పెద్ద డిఫరెంట్‌గా అంటే లైక్ అది ఇది అని చెప్పి ఏం చేయను. నార్మల్‌గానే చేసుకుంటా. బట్ నేను ఇక్కడికొచ్చినాక నేర్చుకున్న కొన్ని కొన్ని టిప్స్ అవన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో, నేనైతే ఆహ్, వుడెన్ కోంబ్స్ యూజ్ చేస్తా. మోస్ట్‌లీ వుడెన్ కోంబ్సే యూజ్ చేస్తా. ఇండియాలో నుంచే తెచ్చుకున్నా. అమెజాన్‌లో ఆర్డర్ చేసుకున్నా నేను. నీమ్ కోంబ్స్ ఉంటాయి కదా! అవన్నమాట. అండ్ ఇంకా అంతకు మించి పెద్దగా హెయిర్ టూల్స్ కానీ, అంటే మసాజింగ్ టూల్స్ కానీ అట్లా ఏం యూజ్ చేయను. యాక్చువల్‌గా ఉంది స్కాల్ప్ మసాజర్ అదుంది నా దగ్గర. కానీ ఫింగర్ టిప్స్‌తో చేసుకుంటేనే ఇంకా బెటర్‌గా అనిపిస్తుంది అని నేను అయితే ఫీల్ అయ్యాననమాట. సో, ఫింగర్ టిప్స్‌తోనే చేసుకుంటాను హెయిర్ ఆయిలింగ్ అయితే. సో, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. చూపిచ్చా గదా! ఆల్రెడీ. ఒక నార్మల్ బౌల్ తీసుకుంటా. అండ్ ఆయిల్. మీ హెయిర్‌కి ఎంత సరిపోతే అంత. నాది కొంచెం షార్ట్ హెయిరే గదా! సో, కొంచెం సరిపోతుంది. అండ్ రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్. సో, చూడండి చాలా బ్రాండ్స్ ఉన్నాయి గదా మార్కెట్‌లో. బట్ కొంచెం మంచిగా అందరికీ ఓహ్! అమ్మా! ఫైనల్‌గా అయితే ఓపెన్ అయిందిది. ఇది ఓపెన్ చేయడానికి చాలా కష్టపడతాను నేనిప్పుడేంటో మరి. 10-15 డ్రాప్స్ అయితే ఏసుకోండి. డైరెక్ట్‌గా అయితే యూజ్ చేయొద్దు ఎసెన్షియల్ ఆయిల్‌ని. ఖచ్చితంగా డైల్యూట్ చేయాల్సిందే. సో, నో మ్యాటర్ వాట్ డైరెక్ట్‌గా అయితే అస్సలు ఇదే కాదు రోజ్‌మెరీయే కాదు. ఏ ఎసెన్షియల్ ఆయిల్ గూడా మీరు డైరెక్ట్‌గా అస్సలు యూజ్ చేయకూడదనమాట. సో, దీన్ని బాగా మిక్స్ చేసేసి నా హెయిర్ లెంగ్త్‌కి ఇంత ఆయిల్ తీసుకున్నా. మీకు కనిపిస్తుందో లేదో ఐ యామ్ నాట్ ష్యూర్. యాక్చువల్‌గా నాకు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, నాకు ఆస్ట్రేలియా వచ్చినాకే నా హెయిర్ గ్రోత్ కొంచెం బెటర్ అయింది ఇండియాలో ఉన్న దానికంటే. మెయిన్‌గా ఏం డిఫరెన్స్ అంటే వాటర్. ఇండియాలో మోస్ట్‌లీ హార్డ్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్ ఉంటుంది కదా! సో, అందుకని చెప్పి అంటే లైక్ చాలా అంటే మరీ థిన్ ఉండేది కాదు. అట్లా అని చెప్పేసి అసలు ఇంత థిక్‌గా అంటే లైక్ నాది మీడియంగా ఉంటుంది హెయిర్ అయితే. లైక్ ఇట్స్ నాట్ చాలా థిక్‌గా ఉంది ఆర్ ఎల్స్ ఇట్స్ నాట్ చాలా థిన్‌గా ఉంది. సో, ఇండియాలో అయితే ఇంకా ఇంతకంటే చాలా చాలా తక్కువగానే ఉండేదనమాట. బట్ ఇక్కడికొచ్చినాక ఈ వాటర్ చేంజ్ వల్ల అని 100% చెప్పగలను. ఎందుకంటే రీసెంట్‌గా మేము 8 మంత్స్ బ్యాక్ ముందనుకుంటా ఇండియా ట్రిప్ అయితే వెళ్ళాము. ఒక 2 వీక్స్‌కి అట్లా. సారీ 2 మంత్స్‌కి అట్లా. సో, లైక్ వాటర్ అంటే లైక్ సాల్ట్ వాటర్ అండ్ హార్డ్ వాటరే కదా! మోస్ట్‌లీ మనకక్కడ ఉండేది. సో, అందుకని చెప్పేసి పిచ్చ హెయిర్ ఫాల్ అయింది. లైక్ ఎంత హెయిర్ ఫాల్ అయిందంటే నాకిక్కడ ఆల్మోస్ట్ బాల్డ్ అంటే లైక్ ఇక్కడ ఒక ప్యాచ్ వచ్చేసిందనమాట. ఇప్పటికే అది ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఇలా? కొంచెం అక్కడ అలా వచ్చేసింది. ఆ డిఫరెన్స్ అయితే నేను 100% ఫీల్ అయ్యాను. ఇండియా ట్రిప్ వెళ్ళొచ్చినాకే. బట్ ఇప్పుడు కొంచెం అవుతుంది. 100% అయితే హెయిర్ రీగ్రోత్ అవ్వలేదు. ఇట్ టేక్స్ టైమ్ కదా! స్కిన్‌లా వితిన్ వీక్స్ అయితే అంటే డ్యామేజ్డ్ అది హీల్ అవ్వదు హెయిర్. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటా. స్కిన్ అంటే అవి ఇవి పడేసి ట్రై చేసేస్తా ఉంటా గానీ, బట్ హెయిర్ అస్సలు చేయనలా.
అండ్ ఇక్కడ ఏమైందో నాకు నిజంగా తెలీదు. వీడియోకైతే వాయిస్ అయితే రాలేదు. మేబీ మైక్‌కి ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మళ్ళీ ఆపి, మళ్ళీ లైక్ నేను ఆయిల్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ రీషూట్ చేస్తే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో పోస్ట్ చేయకుండా. అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఇంకా యాజ్ యూజువల్‌గా మొత్తం స్కాల్ప్ అండ్ లెంత్స్‌కి కూడా లైక్ మొత్తం యాజ్ యూజువల్ ఆయిల్ అయితే చేసేసుకుంటాను. అండ్ మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకేం చెప్దాం అనుకుంటున్నాను అంటే, లైక్ మీకు బియాండ్ అంటే లైక్ చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే, మెయిన్‌లీ లైక్ డెఫిషియన్సీ గానీ, మీ బాడీలో ఉన్న హీట్ వల్ల గానీ అవుతుందనమాట. లైక్ అది ఇవన్నీ నేను ఔట్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్సే చెప్తున్నా. లైక్ నాకేమీ ఏంటి అంటే అటు ఇటు ఇవి చెప్పాలని కాదు. డెఫిషియన్సీస్ ఇన్ ద సెన్స్ మీ హిమోగ్లోబిన్, ఐరన్ ఆర్ ఎల్స్ మీకేమైనా థైరాయిడ్ ఇట్లా ఉంటే, బాగా హెయిర్ ఫాల్ అనిపిస్తే ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటి అంటే, ఈ టెస్ట్‌లన్నీ చేయించుకొని దానికి అకార్డింగ్‌లీ వాటికి సంబంధించిన ఈ సప్లిమెంట్స్ అయితే తీసుకోవటం ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాజ్ వాటిని లైక్ ఇంటర్నల్‌గా క్యూర్ చేసేది అవే ఉంటాయి గానీ, ఈ హెయిర్ ఆయిల్స్ కానీ ఆర్ ఎల్స్ ఇంకేవేవో అయితే క్యూర్ అయితే చేయవనమాట. సో, మీకు మీరు రియలైజ్ చేసుకొని ఆర్ ఎల్స్ అనలైజ్ చేసుకొని ఆ టెస్ట్‌లయితే తీసుకోండి. మ్యాండేటరీ అవైతే. నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. బికాజ్ ఇట్లా బాల్డ్ అంత వచ్చే వరకు ఉన్నామంటే లైక్ హెయిర్ కదా! నేను ముందు చెప్పినట్టే స్కిన్ కొంచెం అటు ఇటు రిస్క్ చేయొచ్చు కానీ హెయిర్‌కి నో మ్యాటర్ వాట్ అస్సలు చేయలేము. చే కేర్ తీసుకుంటేనే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఇంకా అట్లాంటప్పుడు ఇంకా మనం 50-50 ఛాన్సెస్ అయితే తీసుకోలేము. సో, ఇంకా అదనమాట. అండ్ ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ వచ్చేసరికి నేనైతే నార్మల్‌గా జంక్ తింటాను. ఇటు హెల్తీగా గూడా తింటాను. లైక్ నేను కంప్లీట్ హెల్తీ, కంప్లీట్ జంక్ పర్సన్ అయితే అస్సలు కాదు. అండ్ ఆల్సో లైక్ ఏంటి అంటే ప్రోటీన్, ఫైబర్ అవి గూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ లైక్ నాట్ లైక్ ఫ్యాన్సీ అట్లాగా ఏం అక్కర్లేదు. మనకి డైలీ దొరికే ఎగ్స్ కానీ అండ్ కొంచెం పన్నీర్ కానీ ఇట్లా మంచిగా వెజిటబుల్స్ ఇట్లా ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ నేను నా ముందు వీడియోస్‌లో పోస్ట్ చేశా కదా! 2 స్మూతీ రెసిపీస్ అవి కూడా ఇంక్లూడ్ చేసుకోండి. కొలాజిన్ పౌడర్‌తో ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే నాకు ఎక్స్‌పీరియన్స్ అయితే అంటే విజిబుల్ రిజల్ట్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేశా 100% నేను. బట్ అయన్నీ కూడా ఒక్కసారి ట్రై చేసి అండ్ ఆల్సో మీరు మీ జీపీని కన్సల్ట్ అయ్యి చేయటం అయితే బెస్ట్. ఏది ఇంటర్నల్‌గా తీసుకున్నా ఒక్కసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మనం తీసుకోవడం బెస్ట్ అనమాట. బికాజ్ చెప్పే లైక్ నేనైతే ఏమి ఫిజికల్ అడ్వైజర్‌ని అట్లా కాదు కదా! నాకైతే వర్క్ అయింది. సో, అందుకని షేర్ చేస్తున్నాను. నాకు వర్క్ అయింది, మీకు వర్క్ అవుతది అని అయితే లేదు. సో, మీ పర్సనల్ అనలైజింగ్ అండ్ ఆల్సో మీ హెల్త్ అంటే లైక్ మీ ఎవ్రీథింగ్‌ని కన్సిడర్ చేసుకొని యూజ్ చేయండి. సో, ఈ 2 అండ్ ఆల్సో నట్స్, సీడ్స్ ఉంటాయి గదా! అవి గూడా ఇంక్లూడ్ చేసుకోండి. లైక్ నాలాగా కొంచెం లేజీగా నాలాగా లేజీగా ఎవరైనా ఉంటే ఇట్లా పౌడర్ ఇట్లా మొత్తం సన్‌ఫ్లవర్, వాటర్ మిలన్, ఫ్లేక్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకొని పెట్టుకొని, ఆ స్మూతీలో గానీ ఆర్ ఎల్స్ పాలు తాగుతా ఉంటారు కదా! సో, మిల్క్ అంటే లైక్ పౌడర్ కలిపేసుకొని జస్ట్ మార్నింగ్ ఆర్ నైట్ మిల్క్‌లో గూడా కలుపుకొని తాగొచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ స్మూతీలోనే యేసుకొని తాగాలి అని ఉండదు. లైక్ ఏంటి అంటే నేను రోజు నైట్ మర్చిపోతూ ఉంటా. అట్లని సోక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే యూజ్ చేయాలి అట్లా అని చెప్పేసి. అందుకని పౌడర్ చేసేసుకుంటా. సో దట్ అట్లా ఇన్‌స్టెంట్‌గా స్మూతీలో అట్లా కలిపేసుకోవచ్చు. అది ఆప్షన్ 2 అనమాట. మీరు కొంచెం నాలాగా కాదు అనుకుంటే మంచిగా ఫ్రెష్‌గా సోక్ చేసుకొని స్మూతీలో గానీ అట్లా యూజ్ చేసేసుకోవచ్చనమాట. సో, ఇదన్నమాట మెయిన్ థింగ్స్ నేను చెప్పాలనుకున్నది. అండ్ నేనైతే లైక్ డీఐవై హెయిర్ ప్యాక్స్ కానీ ఆర్ ఎల్స్ స్టోర్ బాట్ గానీ ఏమీ అయితే యూజ్ చేయను. బికాస్ నాకు కొంచెం లైక్ మైగ్రేన్ హెడేక్ అట్లా ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటా అనమాట. కొంచెం అట్లా వెట్‌గా అట్లా ఉంటే. సో, అందుకని అవైతే యూజ్ చేయను. ఇఫ్ యూజ్ చేసుంటే నేనైతే పక్కా షేర్ చేసుకునేదాన్ని. సో, ఈ ఆయిలింగ్, షాంపూయింగే నా హెయిర్ రొటీన్ అయితే ఇంక అంతకు మించి ఏది చేయను.
ఆయిలింగ్, షాంపూయింగ్, కండిషనింగ్ ఈ 3 చేస్తాను ఇంకంతే. అండ్ నాకు తెలిసి షాంపూస్ ఏమి మన లైక్ హెయిర్ గ్రోత్‌లో గానీ ఆర్ ఎల్స్ హెయిర్ ఫాల్‌లో గానీ ఏం పెద్ద డిఫరెన్స్ అయితే తీసుకురావు నాకు తెలిసి. అయ్యో! మిరాకిల్స్ అయితే తీసుకురాలేవని నేనైతే ఎక్స్‌పీరియన్స్ చేశాను అండ్ ఆల్సో అలానే ఫీల్ అవుతాను. బికాజ్ ఏదైనా ఇంటర్నల్‌గా చూసుకోవాలి అండ్ ఆల్సో కొంచెం కేర్ తీసుకోవాలి. ఆహ్, కానీ ఆహ్, ఆన్ అన్ అదర్ హ్యాండ్ ఏమనుకుంటానంటే కొంచెం బెటర్ అంటే పారాబెన్ ఆర్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్‌ని చూజ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అది ఒక లైక్ అదర్ హ్యాండ్‌లో ఒక మంచి ఆప్షన్‌లా ఉంటుంది. అంతేగాని మరీ ఎక్కువ కెమికల్ బేస్డ్ షాంపూస్ యూజ్ చేసినా కూడా కొంచెం ఫ్రీజీగా, డ్రైగా అయిపోతది హెయిర్. అండ్ కండిషనర్ అయితే స్కిప్ చేయొద్దు. బికాస్ కండిషనర్ వల్ల అండ్ ఆల్సో లైక్ నాకు మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటది. కండిషనర్‌ని స్కాల్ప్‌కి అయితే యూజ్ చేయొద్దు. ఓన్లీ ఫర్ ద రూట్స్ అనమాట కండిషనర్ అయితే. సో కొన్ని లైక్ ఉంటాయి. యూ కెన్ యూజ్ దట్ ఫర్ యువర్ స్కాల్ప్ ఆల్సో అని చెప్పేసి. సో అదైతే యూజ్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది కండిషనర్స్‌నైతే మీరు ఓన్లీ మీ లెంత్ ఆఫ్ ది హెయిర్‌కే యూజ్ చేయాలి. కొంచెం అదైతే చూసుకోండి. అది ఏంటి అంటే కొంచెం ఫ్రీజీనెస్‌ని అండ్ కొంచెం ఆ స్ప్లిట్ ఎండ్స్ అయి ఉంటాయి కదా! అది రాకుండా కొంచెం ఆపుద్దనమాట. అండ్ హెయిర్ కట్‌కొచ్చేసరికి ఇండియాలో ఉన్నప్పుడైతే 6 మంత్స్‌కి ఒకసారి అట్లా పక్కా చేయించుకునేదాన్ని. బట్ ఇక్కడ నాకెందుకో నచ్చట్లేదు. ఇక్కడ హెయిర్ కట్ అట్లా అంటే ఆ వైబ్ అయితే తీసుకురావట్లేదనమాట. సో అందుకని లైట్ తీసుకుంటా నేను. సో మేబీ చూద్దాం ఎప్పుడైనా చేయించుకుంటే అది కూడా షేర్ చేస్తాను మీతో. సో ప్రస్తుతానికైతే మెల్బర్న్‌లో ఉన్నప్పుడు చేయించుకున్నా గానీ ఇక్కడికొచ్చినాక అసలెప్పుడూ చేయించుకోలేదు. సో చూద్దాం మరి. అండ్ మసాజ్ చేసుకునేటప్పుడు కూడా చాలా జెంటిల్‌గా ఉండండి. బికాజ్ హెయిర్ ఆయిల్ చేసుకున్నాక మన రూట్స్ అనేవి చాలా సెన్సిటివ్‌గా అయిపోతాయన్నమాట. ఎక్కువ బ్రేకేజ్‌కి స్కోప్ అయితే చాలా ఎక్కువుంటుంది. సో, అందుకని చెప్పేసి చాలా స్మూత్‌గా అట్లా లైట్‌గా మసాజ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మసాజ్‌కి లైక్ 3-5 మినిట్స్ అయితే సరిపోతుంది నా ఒపీనియన్. అంటే లైక్ నా లెంత్ ఆఫ్ ది హెయిర్‌కయితే అది సరిపోద్దనమాట. లైక్ స్కాల్ప్‌కే కాదు కొంచెం రూట్స్‌కి కూడా అట్లా రూట్స్ అండ్ ఆల్సో లెంత్‌కి కూడా చేయండి. బికాజ్ కొంచెం ఆ స్ప్లిట్ ఎండ్స్ అయి కూడా రాకుండా ఉంటాయి. ఇందాక చూపిచ్చా కదా! నాకు అంతే హెయిర్ ఫాల్ అయింది. టచ్ వుడ్ అంతే అవుతుంది బేసిక్‌గా. ఏమన్నా క్లైమాటిక్ చేంజెస్ అట్లా వల్ల అయితే ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది ప్రస్తుతానికైతే. సో, బానే ఉంది నా హెయిర్ అయితే ప్రస్తుతానికి. అండ్ అప్‌సైడ్ డౌన్ ఇట్లా మసాజ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువయ్యి ఇంకా మంచిగా అండ్ ఆల్సో కొంచెం రిలాక్స్డ్‌గా అనిపిస్తుందనమాట. బేసిక్‌గా ఎవరైనా పడితే ఇంకా బెస్ట్‌గా అనిపిస్తది. బట్ ఇక్కడ ఆప్షన్ ఉండదు కదా! సో, అన్నీ మనమే చేసుకోవాలి. ఆ కైండ్ ఆఫ్ కదా! సో, ఇంక అందుకని చెప్పేసి మంచిగా అప్‌సైడ్ డౌన్ గూడా కాన్సంట్రేట్ చేసి చాలా జెంటిల్‌గా, చాలా స్లోగా అయితే చేసేసుకోండి. అండ్ హెయిర్ స్టైలింగ్‌కొచ్చేసరికి చాలా రేర్‌గా యూజ్ చేస్తాననమాట. ఇంకెప్పుడైనా నాకు ఆప్షన్ లేదు అన్నప్పుడే యూజ్ చేస్తాను. డ్రైయర్ కానీ ఏదైనా సరే ఇంక అట్లనే యూజ్ చేస్తా. ఇంకెప్పుడైనా బయటికి వెళ్ళాలి ఎమర్జెన్సీలో అట్లా ఆ టైప్‌లో యూజ్ చేస్తా గానీ రెగ్యులర్‌గా హెయిర్ స్టైల్ లైక్ హెయిర్ టూల్స్ యూజ్ చేసే పర్సన్ అయితే అస్సలు కాదు. అండ్ బ్యాండ్స్ కానీ అవన్నీ హెయిర్ ఆయిల్ చేసినప్పుడు అవి నార్మల్‌గా యూజ్ చేసేవి. కంపల్సరీ సెపరేట్‌గా అయితే పెడతాను. అవి ఇవి అయితే మిక్స్ అయితే చేయననమాట. లైక్ కోమ్స్ కానీ ఎవ్రీథింగ్ సెపరేట్‌గానే ఉంచుకుంటాను. చెప్పా కదా! కొంచెం బద్ధకం లెవెల్స్ ఎక్కువ అని చెప్పేసి. మళ్ళీ అవి వాష్ చేసి చేసుకోవాలి కదా! అందుకని చెప్పేసి 2 సెపరేట్‌గా ఉంచుకుంటాను మోస్ట్‌లీ నేను. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆయిలింగ్ అయినాక అస్సలు కోంబ్ అయితే పెట్టొద్దు. నేను ముందు అదే చేసేదాన్ని. మంచిగా కోంబ్ చేసేసి అట్లా చేసేదాన్ని. అండ్ కోంబ్ చేయొద్దు అండ్ ఆల్సో హెయిర్‌ని టైట్ బన్స్ అయితే వేయొద్దనమాట. సో, లైక్ ఇక్కడ చూపిస్తున్నట్టు నేను పెట్టుకున్నట్టే పెట్టుకోవాలని లేదు బేసిక్‌గా. లైక్ నాకట్లా కొంచెం కంఫర్టబుల్‌గా అట్లా కొంచెం అంటే అంటే ఆయిల్ కదా! అటు టైట్‌గా కాకుండా అటు లూజ్‌గా ఉంటే కొంచెం చిరాకుగా అనిపిస్తది. టైట్‌గా ఉంటే మళ్ళీ రూట్స్‌కి అట్లా హర్టింగ్ అనిపిస్తాయని చెప్పేసి మంచిగా అట్లా ఒక సింపుల్ బ్యాండ్ వేసేసుకొని అట్లా
ప్లక్కర్ అయితే పెట్టేసుకుంటా నేను. అండ్ మెయిన్‌గా మన ఫ్రంట్ ఏరియాని మొత్తం అయితే కవర్ చేసుకోండి. నాకసల ఆ బాల్డ్ ప్యాచ్ చూస్తే ఇంకా బాధొస్తుందనమాట. అది ఎప్పటికి క్లియర్ అవుద్దో ఐ డోంట్ నో. సో, ఇంకా మంచిగా అట్లా చేసేసుకొని ఇంకా అంతే అనమాట హెయిర్ కేర్ రొటీన్ అయితే నాది. సో, ఈ మొత్తం దాంట్లో ఇది ఎవ్రీథింగ్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆల్సో నాకు వర్కౌట్ అయిన థింగ్స్ అనమాట. సో, మొత్తం ఏదైనా సరే మీరు తక్కువ క్వాంటిటీస్‌లో చేసుకొని, మీరొక్కసారి ట్రై చేసుకొని అండ్ ఆల్సో ఇంటర్నల్‌గా ఏమన్నా తీసుకోవాలి లైక్ సప్లిమెంట్స్ కానీ ఆర్ ఎల్స్ ఇట్లా కొలాజిన్ పౌడర్ ఇయన్నీ అంటే గానీ, మీరొక్కసారి మీ డాక్టర్‌ని గానీ లైక్ మీ జీపీస్‌ని గానీ ఎవరినైనా కన్సల్ట్ అయ్యి మీరు తీసుకోండి. బికాజ్ నేనేమి లైక్ అడ్వైజర్‌ని ఆర్ ఎల్స్ ఏమి కాదు కదా! సో, ఇది నా పర్సనల్‌గా నా బాడీకి వర్కౌట్ అయినియి. నాకు వర్కౌట్ అయినియి అంటే లైక్ నా సిస్టర్స్‌కే వర్కౌట్ అవ్వవు అనమాట. లైక్ మేము డిస్కస్ చేసుకుంటాం కదా! కాల్స్‌లో అట్లా ఇది నాకు పడలేదు ఇట్లా అని చెప్పేసి. సో, అట్లా ఉంటుంది బేసిక్‌గా బికాజ్ ఎవరి బాడీ వాళ్ళకి అంటే ఇప్పుడు నా బాడీ ఇట్లా ఉందని చెప్పేసి మీది అట్లా ఉండదు కదా! అందుకని ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆయిల్ మాత్రం చాలా బ్యాడ్ స్మెల్ వస్తది. అంటే బ్యాడ్ స్మెల్ అంటే కొంచెం స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. ఆనియన్ కదా! సో, అది కూడా మైండ్‌లో పెట్టుకోండి. సో, దాన్ని కొంచెం కవర్ చేయడానికి ఎసెన్షియల్ ఆయిల్ అది కొంచెం తగ్గిస్తది. నాట్ లైక్ 100% అయితే తగ్గించదు. కొంచెం వరకు అయితే తగ్గిస్తదనమాట. సో, అదొకటి బ్రెయిన్‌లో పెట్టుకోండి. అంటే లైక్ అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. సో, ఇంతే ఇంకా మెయిన్ థింగ్స్ కొంచెం అంటే బేసిక్‌గా అందరూ చెప్పేదే ఇది గూడా. స్ట్రెస్ పడినప్పుడు అబ్సల్యూట్‌గా నేను కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాను. హెయిర్ ఫాల్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతది. అండ్ ఆల్సో మీ బాడీని హైడ్రేట్ చేసుకుంటూ అండ్ ఆల్సో కూల్‌గా ఉంచుకునేలా ట్రై చేయండి. అంటే లైక్ వేడిగా ఉన్న లోపల ఇంటర్నల్‌గా వేడి ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ కామన్‌గా చాలా 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 కామన్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసే మెయిన్ థింగ్స్ అనమాట. సో, ఇయన్నీ సార్ట్ ఔట్ చేసుకుంటూ కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే బెస్ట్ ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటి అంటే వాటర్. వాటర్ అనేది చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేసేస్తది. లైక్ నాకు మినరల్ వాటర్ గురించి నాకు ఐడియా లేదు. బట్ మాకైతే లైక్ ఏంటి అంటే మంచినీళ్ళని వస్తాయి. ఇక్కడైతే అంత మంచి వాటరే ఉంటాయి కాబట్టి ఇక్కడ నో ప్రాబ్లమ్ అసల. ఇండియాలో చెప్తున్నా మనకి. సో, మినరల్ వాటర్ యూజ్ చేయొచ్చా లేదా అనేది నాకు నిజంగా తెలీదు. సో, అందుకే నేను దాని గురించి మాట్లాడలేకపోతున్నా. బట్ మంచినీళ్ళు అని వస్తాయి కదా! సో, హెడ్ బాత్ చేసేటప్పుడైనా లైక్ ఒక 1, 2 బకెట్స్ తీసుకొని ఓన్లీ హెయిర్ వాష్‌కి అది చేసుకుంటే అది కూడా డిఫరెన్స్ తీసుకొస్తుంది. లేదు అంటే ఇట్లా వాటర్ ప్యూరిఫైయర్స్ వస్తున్నాయి కదా! మనకి ట్యాప్‌కి పెట్టుకునేవి అమెజాన్ ఆటిల్లో దొరుకుతున్నాయి కదా! సో, అవి పెట్టుకున్నా అవి 100% ప్యూరిఫై చేయకపోయినా అట్‌లీస్ట్ టు లీస్ట్ 50% చేసినా బెస్టే కదా! మరీ అంత హార్డ్ వాటర్‌తో చేయటం కంటే ఇది కొంచెం బెటర్ అయితే అవుతుంది కదా! సో, అది కూడా ఒక్కసారి మైండ్‌లో పెట్టుకోండి. సో, ఇదనమాట ఔట్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్. నా హెయిర్‌ని కొంచెం అంటే నేను రియలైజ్ అయ్యి, నేను ఈ మధ్య తెలుసుకుని, నాకు వర్కౌట్ అయిన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. నేను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను.